Jesus talks with you and me. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఈరోజు పరిశీలన చేద్దాము. మీరు నేను మంచి మనసు కలిగి దేవుని వాక్యాన్ని వినాలని కోరుచున్నాను. నా ప్రియ సహోదరులారా, యాకోబు అన్య దేశములలో చెదిరిపోయి ఉన్న 12 గోత్రముల వారి యొక్క విషయములను రాసి చూపించాడు. అదే 4వ అధ్యాయంలో వారికిని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికిని ఈ వాక్యము చాలా అవసరం. ఆ 12 గోత్రముల వారికి కాసుమా, మనందరికీ ప్రపంచంలో మనిషి అయి పుట్టిన ప్రతి వారికి ఈ వాక్యం అవసరం. వినండి, దేవుని వాక్యం శ్రద్ధ కలిగి. మీలో యుద్ధములను పోరాటములు జరుగుతున్నవి కదా. దేని వలన జరుగుతున్నవి? మానవుని యొక్క విషయములోన, లేక చెడులోన, లేక మంచిలోన జరుగుతున్నవి కాదు. ప్రతి మానవునికి ఒక శరీర అవయములన్నిటిలోనే ఈ యుద్ధములు పోరాటాలు జరుగుతున్నవి. ఎందుకంటే మానవుని శరీరం చాలా చెడ్డది. ఆ శరీరములో చాలా చెడ్డ ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనల కన్నా చెడ్డ ఆలోచనలు చాలా ఎక్కువ. కనుక వాటిని బట్టి శరీరములో ఉన్న అవయములో ప్రతిదాన్ని బట్టి యుద్ధములు చేయిస్తున్నారు, పోరాటాలు చేయిస్తున్నారు, నరహత్యలు చేయిస్తున్నారు, మత్సరపడుతున్నారు. ఇది శరీరంలో నుండి వచ్చినవి. నరహత్య అంటే ఇతరులను చంపుట, లేక హింసించుట, లేక బాధ పెట్టుట. మత్సరము అంటే అసూయ, ద్వేషము, కోపము, పాపము, తాపము. ఇవి ఈ శరీర అవయవాల్లో నుండే ప్రారంభమవుతుంది, బయటకు వస్తుంది కూడా, చేయిస్తుంది కూడా. అందుకనే నా ప్రియ సహోదరులారా, మీరు గమనించండి, ఈ శరీర అవసరతల కోసము దేవుణ్ణి అడగవలసినటువంటి విషయములన్నీ మర్చిపోయి ప్రతి మనుషుడు అడిగేది ఏంటయా అంటే శరీర భోగోత్సములను బట్టి అడుగుతున్నారు. ఎప్పుడైతే మనం శరీర అవసరాలను బట్టి, భోగ విషయాలను బట్టి, సుఖాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తామో అవి ఫలించవండి. నువ్వు కోరుకున్నది శరీరాన్ని బట్టి. నీ శరీరం నిన్ను అడిగిస్తుంది, నీ భోగత్సములను తీర్చుకోమని చెప్తుంది. కానీ శరీర భోగత్సములు ఏంటంటే పాపానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి దేవుడు ఏ విషయాన్ని అడగమన్నాడు? నా ప్రియ సహోదరులారా, ఈ శరీరంలో ఇంకొక విషయం ఉంది. ఏంటంటే అసూయ, ద్వేషములు విపరీతంగా ఉంటాయి. వారవలేనితనం విపరీతంగా ఉంటుంది. మన శరీరం నిండా పాపముతో నిండుకొని ఉన్నాం. అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు ప్రతి మానవుడు కూడా, అది స్త్రీ అయినా పురుషుడైనా కానీ. కనుక దేవుణ్ణి దురాశతో అడుగుతున్నాం మనం. భోగముల నిమిత్తమై అడుగుతున్నాం మనం. సుఖపడాలని అడుగుతున్నాం. దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దాన్ని ఎక్కువగా మనం అడుగుతున్నాం. సుఖంగా బ్రతకాల, ఉచితంగా డబ్బు రావాలి, ఉచితంగా వాహనాలు కావాలి, డాబాలు కావాలా, ఈ లోకంలో అందరికంటే డబ్బున్నవాడిని అనిపించుకోవాలి. ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. అందుకనే ప్రియులారా, మనం అడిగినను దేవుడు వాటిని ఇవ్వట్లే, అసలు దొరకట్లే. ఎందుకు దొరుకుతాయి? మనం అడిగేదేమో భోగముల నిమిత్తం అడుగుతున్నాము, దేవుడేమో ఆత్మ నిమిత్తమై అడగమన్నాడు. నీ జీవితం బాగుండాలని అడగమన్నాడు.
పాపానికి దూరంగా ఉండు అని అడగమన్నాడు. మత్సరానికి దూరంగా ఉండు అని అడగమన్నాడు. నీవు ఆశించిన దాన్ని పొందాలంటే పరలోక సంబంధమైన వాటిని గురించి అడుగు. నీవు భూమి మీద సుఖంగా ఉండాలని, రారాజులాగా ఉండాలని, డబ్బున్నవాడి వలె ఉండాలని, సుఖానికి అలవాటు పడిపోయి నీ శరీరాన్ని బలపరుచుకోవాలని ఈ లోక ఆశలతో అడుగుతున్నావు, ఈ లోక భోగములతో అడుగుతున్నాను. అందుకని అవి నీకు దొరకవు. మీరు ఎంత సంపాదించాలనుకుంటారో అవి మీకు దొరకవు. ఎందువల్లంటే మీరు మంచి మనసు కలిగి, దేవుని భయం కలిగి, దేవుని ప్రార్థన కలిగి, దేవుని వాక్యం కలిగి, దేవుని విశ్వాసము క్రియలు కలిగి అడిగిన వారు కాము. మనకి ఏది అవసరమో దాన్ని అడుగుతాం గట్టిగా. అందుకని మనకు రాదండి. ఏది దేవుని నుండి మనం ఏ ఫలాన్ని పొందలేకపోతున్నాం, ఏమీ సంపాదించలేకపోతున్నాం. ఎందువల్లంటే నా శరీరం సుఖంగా ఉండాలా, నా శరీరం అందంగా ఉండాలా, నా శరీరానికి బట్టలు మంచిగా ఉండాలా అని ఇవే ఆలోచిస్తాం. కానీ కనీసం ఒక్కసారైనా మన మనసుల్లోనూ, మన జీవితాల్లో, మన సమయాల్లో, మనం బ్రతుకుతున్న తీరులో యేసు ప్రభువుని గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఆయన ఏం చెప్పాడో, ఏమడగమన్నాడో ఒక్కసారి నువ్వు అడిగి చూసావా? అడిగితే కంపల్సరీగా దొరుకుతాయి. పరలోకము నుండి అవి దేవుని యొక్క సహకారం ఉంటుంది. కానీ నువ్వు భూమి మీద ఉన్నావుగా, భూమి మీద ఉన్న అలవాట్లు, భూమి మీద ఉన్నటువంటి సిద్ధాంతాలు, భూమి మీద ఉన్నటువంటి సంప్రదాయాలు, వీటికి అలవాటు పడిపోయి నువ్వు దేవుని శోధిస్తూ ఉన్నావు. శోధించిన నువ్వు నీకు దొరకంది ఏంటంటే నువ్వు మంచి మనసు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నీవు అడగలేకపోతున్నావు. ఎవరైతే అడుగుతారో అట్టివి పరలోక సంబంధము, యేసుక్రీస్తుని గూర్చి మనం దేనినైతే అడుగుతామో అది పొందాలంటే ఆయన చెప్పినట్లుగా ఆయన వైపు చూసి మనం అడగాల. అప్పుడే అవి దొరుకుతాయి. అంతవరకు సుమి ఏది అడిగినా, ఈ లోక సంబంధమైంది ఏది అడిగినా అది దొరకదు. అది మనం దాని ద్వారా సంపాదించలేము. ఇంకా చెడు ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. శరీరాన్నండి ఎవరైతే దేవునికి అంకితం చేయరో, అరికాలు మొదలుకొని నెన్నెత్తి వరకు ఎవరైతే దేవునికి ఇవ్వరో, ఎవరైతే దేవునికి లోబడరో, ఎవరైతే దేవునికి భయపడరో ఆ శరీరము నిండా పాపము, నరహత్య, మత్సరము, అసూయ, ద్వేషము చాలా ఇముడుకొని ఉంటాయి. అవి అంటేనే ఆ శరీరం ఎక్కువగా ఇష్టపడింది. అందుకనే గమనించండి, నీ శరీరం ఒక్కసారి దేవునికి ఇవ్వు, తిరిగి మళ్ళా ఈ లోక సంబంధమైన వాటికి అలవాటు పడదు. ప్రియులారా, నీవు అలవాటు పడాల్సింది ఏంటంటే, నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి క్రీస్తును, దేవుణ్ణి బట్టి నీ శరీరం ఆయనకు అప్పగించు. ఆయన చేతిలో నీ శరీరం ఉందనుకోండి, నీకు ఏది అవసరమో నీ శరీరాన్ని చూసి, నీ ప్రార్థన చూసి, నువ్వు అడిగేదాన్ని చూసి, అడిగే విషయాల్లో ఉన్నతంగా ఉండాలని ఆయనకు తెలిసినప్పుడు, ఆయనకి నీ శరీరం అప్పగించినప్పుడు, నీ దేహం అప్పగించినప్పుడు, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు మన దేవుడు. మరి నువ్వు ఎలా అడుగుతున్నావు? నువ్వు ఎలా జీవించాలని కోరుకుంటున్నావు? భోగిచ్చేయాలనే కదా, భోగములనే కదా నువ్వు కోరుకునేది, సుఖాన్నే కదా నువ్వు కోరుకునేది, సంతోషాన్నే కదా నువ్వు కోరుకునేది, మంచి గృహం కావాలనే కదా నువ్వు కోరుకునేది, మంచి సంపాదన ఉండాలనే కదా నువ్వు కోరుకునేది. అవి మత్సరముతో అడిగిన శరీరానికి దేవుడు ఇవ్వడు. పాపముతో నిండుకొని ఉన్న శరీరానికి దేవుడు ఇవ్వడు. పాపములో ఉండి బొర్రులతో తిరుగుతూ పరిగెత్తుతూ పాపమని ఇష్టాన్ని శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకుంటే ఇవ్వడు. ఈ లోకమునకు సంబంధించినది ఏదైతే నువ్వు కోరుకొనుచున్నావో అది నీకు రాదు. నువ్వు అప్పగించు దేవుని చేతికి. నీ శరీరం స్పష్టంగా ఉంచుకో, పరిశుద్ధాత్మతో ఉంచుకో, భయముతో, భక్తితో, విశ్వాసంతో ఉంచుకో, నింపుకో. అప్పుడే దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. అబ్బో, పోరాడతాం, మనం కొట్లాడతాం, ఈ శరీరంతో మాట్లాడతాం, తిట్టుకుంటాం, ద్వేషిస్తాం. ఇవన్నీ ఈ లోక సంబంధమైన వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి నీ శరీరాన్ని దేవుని ఆత్మతో నింపుకో, ప్రార్థనతో నింపుకో, దేవునితో నింపుకో, దేవుని ఆత్మతో నింపుకో, వాక్యముతో నింపుకో, క్రియల విశ్వాసంతో నింపుకో. అప్పుడు దేవునికి అప్పగించు. ఈ లోకంలో నీకు ఏది అవసరమో తప్పక నీకు ఏ కొరత ఉండదు. ఈ లోకంలో ఏదైతే పొందాలని కోరుకొనుచున్నావో అది తప్పక నువ్వు నెరవేరుస్తావు. నీకు వచ్చింది, అది నీకు ఇస్తాడు. అది
అది నీకు ఉపకారం, అది లాభం నీకు. అది ఎవరి ద్వారా అంటే ఈ లోకంలో ఉన్న మనుషుల ద్వారా కాదు, పరమందు ఉన్నటువంటి దేవుని ద్వారానే, క్రీస్తు ద్వారానే అది నీకు నాకు రావాలంటే మనం అడగవలసింది ఏంటంటే వినయము, విధేయత, భక్తి, ఆత్మ, ప్రార్థన, శక్తి, ఆయన యొక్క విషయాలన్నిటిలో మనం మునిగి తేలితే Incoming voice call from P. Suji on Sim Sim 1. వాక్యం మనందరికీ ఫలింపచేయునుగాక. ఆమేన్. Incoming voice call from P. Suji on Sim Sim 1.